మూవింగ్ ఆన్, శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికి అందాలు తెచ్చినారు. ఈ పాత సినిమా పాట గుర్తుండే ఉంటుందిగా. అలలపై అద్భుతాలు చేసినారు అంటూ ఆ పాటకి రీమిక్స్ ఇప్పుడు మనం చేయాల్సిందే. అలలపై ఇంజనీరింగ్ అద్భుతం ఇది. అద్రిపోయే టెక్నాలజీ తోటి వావ్ అనిపిస్తూ అన్న దృశ్యం ఇది. తమిళనాడు రాష్ట్రంలోని న్యూ పంబన్ బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ అంటే ఇదేదో మామూలు బ్రిడ్జ్ కాదు, దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించారు. పాత పంబన్ బ్రిడ్జ్ తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో దాని సమీపంలోనే ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ వంతెనను నిర్మించారు. వావ్ అనిపించే ఈ దృశ్యాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలలపై ఇంజనీరింగ్ అదరహో అంటూ కొనియాడారు ఆయన. పాత కొత్త పంబన్ వంతెనల మధ్య తేడాలను వివరించారు. టెక్నాలజీలోనే కాదు, స్పీడ్లో కూడా అదరగొడుతుంది అంటూ కొనియాడారు. త్వరలోనే ఈ నయా బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. రామనాథపురం జిల్లాలో మండపం రామేశ్వరం ద్వీపం మధ్య 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దాని నిర్మాణం 20 లక్షలతోటి పూర్తయిపోయింది. 2.6 కిలోమీటర్ల పొడవైన వంతెనను 2006లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కు మార్చారు. ఈ బ్రిడ్జ్ మధ్య పడవలు, షిప్స్ వెళ్ళాలి అంటే 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఆ ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. 2019 మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా ఆ బ్రిడ్జ్ పైకి లేస్తుంది. అలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం.